దేవుడు అన్న ఒక ఆయన ఉంటారు. ఆయన ఏంటంటే మనకి ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలో అప్పుడే ఇస్తాడు, కానీ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఎవరో చూసి నిన్ను ఏదో అంటారని నవ్వుకుంటారని అనుకోకు. హాయ్ మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవార్డు వచ్చింది కదా మీకు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రోజు కంటే స్టెప్ బై స్టెప్ సక్సెస్కి కారణమైన ఆడియన్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే మేము ఇంతవరకు రాలేము. సో ఇంకా మంచిగా సపోర్ట్ చేసి ఇంకా మంచిగా సినిమా స్టేజ్ వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మంచిగా చేస్తున్నారు? ప్లానింగ్ లేదన్న, ప్రజెంట్కి అయితే ప్రమోషన్లే సరిపోతున్నాయి. ఇండిగా ఉన్నాయి ప్రమోషన్లు, సో అవి సరిపోతున్నాయి. సో కాబట్టి నెక్స్ట్ మా ఏంటంటే ఏమన్నా సినిమా అలాంటి ఛాన్స్ వచ్చి చేద్దాం అనుకున్నాం. సో ఎవరైనా మంచి క్యారెక్టర్లు ఉంటే కనుక చేద్దామని చూస్తున్నాం. అగ్ని పరీక్ష మీ ద్వారా మాకు వస్తుందేమో అనుకుంటున్నాం. మీ మీడియా ఏంటంటే మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏదైనా సరే. సో మీడియా మమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి, అగ్ని పరీక్ష తీసుకెళ్ళిపోవాలి, అగ్ని పరీక్ష దాడిపోయి బిగ్ బాస్లో తీసుకెళ్ళిపోవాలి. సో అదనమాట. అయ్యో అదేముంది, సెలబ్రిటీ లైఫ్ వచ్చేటప్పటికి అంత మారిపోతుంది. మీకు తెలియదు ఏముంది, అంతా కూడా ఒక బాగా గట్టిగా ఉంటుంది కదా, మీకు తెలిసే విషయం. సో ఎప్పుడు కూడా ఈ మనిషి ఆటోమేటిక్గా అని నేను చెప్పేది ఏంటంటే, కష్టం వచ్చింది కదా అని దాన్ని అక్కడ వదిలిపెట్టకూడదు. దేవుడు అన్న ఒక ఆయన ఉంటారు. ఆయన ఏంటంటే మనకి ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలో అప్పుడే ఇస్తాడు, కానీ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ ఓపిక అన్నది ఉంటే ఆటోమేటిక్గా అక్కడే మనిషి సక్సెస్ అయిపోయినట్టు. న్యూస్ ఐడి సబ్స్క్రైబర్స్ కోసం ఒక సాంగ్ ఏం పాట కావాలి మీరే చెప్పండి, ఏం పాట కావాలి? మీ ఇష్టం ఏదైనా సరే, మీకు నచ్చిన దాంట్లో ఏదో ఒకటి. ఎవరో చూసి నిన్ను ఏదో అంటారని నవ్వుకుంటారని అనుకోకు. సింగిల్ అవుదామని పార్టీకి వచ్చి అట్లా సింగిల్గానే నువ్వు ఉండిపోకు. థ్యాంక్స్.